నేను చెప్పాను 1 2 3 4 దాదాపు ఒక 10-12 అంశాలు నేను చర్చించబోతున్నాను సింధు నాగరికత గురించి. 4వ పాయింట్, సింధు నాగరికత నిర్మాతలు ఎవరు? సింధు నాగరికతను నిర్మించిన వారెవరు, నిర్మాతలు ఎవరు? దీన్ని కొంత మనం చర్చించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నిర్మాతల గురించి, సింధు నాగరికత నిర్మించిన ప్రజలు ఎవరు అంటే ఏ జాతికి చెందిన ప్రజలు సింధు నాగరికత నిర్మించారు, ఈ విషయం కూడా చరిత్రకారుల మధ్య, పండితుల మధ్య ఒక ముఖ్యమైనటువంటి చర్చానీయాంశం. సింధు త్రవ్వకాలలో లభించినటువంటి బొమ్మలు కానివ్వండి, అంటే టెర్రకోటలతో చేసినటువంటి బొమ్మలు, టెర్రకోట అంటే కాల్చిన బంకమట్టితో బొమ్మలు తయారు చేసేవారు. లోహాలతో చేసిన బొమ్మలు కానివ్వండి, రాళ్లతో చేసిన బొమ్మలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆనాటి ప్రజలు ఏ జాతికి చెందిన వారనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు హోమోసేపియన్లలోనే చాలా జాతులు ఉన్నాయండి. హోమోసేపియన్ అంటే ఏంటి? ఆధునిక మానవుడు, తెలివైన మానవుడు, ఆలోచన పరిజ్ఞానం ఉన్న మానవుడు. హోమోసేపియన్లలో అనేక రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. ఉదాహరణకు చైనా, జపాన్ వాళ్ళను మనం చూస్తే వాళ్ళు మంగోలాయిడ్ జాతికి చెందిన వాళ్ళు. మంగోలాయిడ్ వాళ్ళ లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. పొట్టిగా ఉంటారు, పసుపచ్చని రంగులో ఉంటారు, ఎంట్రికలు నిక్కబుడుచుకొని ఉంటాయి, చిన్న చిన్న కళ్ళు ఉంటాయి. ఇవి వాళ్ళ లక్షణాలు. అదే మీరు ఆఫ్రికాకి వెళ్ళారనుకోండి, ఆఫ్రికాలో ఉన్న ప్రజలు వీళ్ళు నీగ్రోలాయిడ్ జాతికి చెందిన వాళ్ళు. నల్లగా దట్టంగా ఉంటారు, బలిష్టంగా ఎత్తుగా ఉంటారు, రింగుల జుట్టు ఉంటుంది. అంటే ఒక్కొక్క జాతి ప్రజల లక్షణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం చర్చించాల్సింది సింధు నాగరికత నిర్మించిన ప్రజలు ఏ జాతి వాళ్ళు, అక్కడ దొరికిన బొమ్మలు లేకపోతే అక్కడ దొరికినటువంటి అవశేషాలను బట్టి చరిత్రకారులు ఇక్కడ 4 వేర్వేరు జాతులకు చెందిన ప్రజలు ఉన్నారని తెలుస్తుంది. 4 వేర్వేరు జాతుల ప్రజలు అంటే సింధు నాగరికత నిర్మించిన ప్రజలందరూ ఒకే జాతి వాళ్ళు కాదు. అందుకనే సింధు నాగరికతను కాస్మోపాలిటన్ నాగరికత అని చెప్పొచ్చు. కాస్మోపాలిటన్. మెట్రోపాలిటన్కు కాస్మోపాలిటన్కు తేడా ఉంటుందండి. మెట్రోపాలిటన్ అనేటువంటిది జనాభా ఆధారంగా చెప్పబడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. 10 లక్షల జనాభా దాటినటువంటి నగరాన్ని మెట్రోపాలిటన్ అంటాం, మెట్రో నగరాలు. కాస్మోపాలిటన్ అంటే జనాభా కాదండి. అక్కడున్న ప్రజలు భిన్నమైన జాతులు, భిన్నమైన భాషలు, భిన్నమైనటువంటి సంస్కృతులు కలిగిన వాళ్ళైతే వాటిని కాస్మోపాలిటన్ అంటాం. కాబట్టి సింధు నాగరికత కాస్మోపాలిటన్ నాగరికత అని చెప్పాలి. 4 జాతుల ప్రజలకు సంబంధించినటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి. ఏ జాతులు? జాతుల పేర్లు. మనము ఫిజికల్ ఆంథ్రోపాలజీ కాదండి మన సబ్జెక్టు. ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనుకోండి, ఆ జాతులు, ఆ లక్షణాలు డీటెయిల్గా వెళ్తారు. మనకు అక్కర్లేదు. మన చరిత్ర విద్యార్థులుగా సింధు ప్రజల యొక్క జాతులు, ఆ 4 జాతుల పేర్లు, లక్షణాలు అక్కర్లేదు మనకు. అందులో మంగోలాయిడ్స్, మంగోలాయిడ్ జాతి ప్రజలు సింధు నగరాల్లో మనకు మంగోలాయిడ్ అంటే మనకు చైనా, జపాన్ చెందినటువంటి ప్రజలు మంగోలాయిడ్ జాతి వాళ్ళు. నేను ఇందాక చెప్పాను, త్రవ్వకాల్లో బయలుపడినటువంటి ఆ బొమ్మలు ఆ ప్రజల జాతి వివరాలను మనకు అందిస్తాయండి. మొహంజదారో త్రవ్వకాల్లో ఒక గడ్డపు మనిషి బొమ్మ దొరికిందండి. ఆ గడ్డపు మనిషి బొమ్మను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మంగోలాయిడ్ లక్షణాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఆ కాలంలో మంగోలాయిడ్ జాతి ప్రజలు ఉన్నారని తెలుస్తుంది. కావాలంటే మీరు కూడా గమనించవచ్చు. ఈ బొమ్మ నేను పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మొహంజదారోలో దొరికినటువంటి గడ్డపు మనిషి బొమ్మ. ఈ మొహంజదారోలో గడ్డపు మనిషి బొమ్మ దొరికింది. స్టీటెడ్తో చేసినటువంటి బొమ్మ, గడ్డం ఉంటుంది. ఒకసారి మనం జాగ్రత్తగా బొమ్మ లక్షణాలు పరిశీలిస్తే చైనా, జపాన్ ప్రజలు, మంగోలాయిడ్ జాతి ప్రజల లక్షణాలు చాలా క్లియర్గా మనకు కనిపిస్తాయి. అంటే బొమ్మ తయారు చేశారంటే అర్థం ఏంటి? ఆ జాతి ప్రజలు అక్కడ ఉన్నారనేటువంటిది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే ప్రోటో ఆస్ట్రోలాయిడ్, ఇది ఒక జాతి ఏంటి? ఇది ఒక జాతి. ఆల్పినాయిడ్స్,
వీటికి తెలుగు పదాలు ఉండవండి, తెలుగు లిపిలో రాసుకోవాలి. 4 మెడిటరేనియన్ జాతి. ఈ 4 జాతుల ప్రజలు సింధు నాగరికతలో కలిసిమెలిసి జీవించారు. సింధు నాగరికతను వీళ్ళు నిర్మించడం జరిగింది. మంగోలాయిడ్స్, ప్రోటోఆస్ట్రలాయిడ్స్, ఆల్పినాయిడ్స్, మెడిటరేనియన్. ఈ 4 జాతుల్లో మొదటి 3 జాతులకు చెందిన వాళ్ళు మైనారిటీ వర్గం కాగా వీళ్ళు మైనారిటీ అండి. అంటే వీళ్ళ జనాభా చాలా చాలా తక్కువ. సింధు నాగరికత బై అండ్ లార్జ్ మెడిటరేనియన్ జాతి వారికి సంబంధించినటువంటిది. మెడిటరేనియన్ ప్రజలే, మెడిటరేనియన్ జాతి అండి. ఈ జాతి ప్రజలే సింధు నాగరికతను నిర్మించిన వాళ్ళు. ఆ నిర్మించిన వాళ్ళలో వీళ్ళే మెజారిటీ. ఈ మెడిటరేనియన్ జాతి ప్రజలనే ద్రావిడులు అని కూడా అంటాము. కొంత చరిత్ర విద్యార్థులు ఈ ద్రావిడులు, ఆర్యులు ఈ పదాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ పదాలు పదే పదే ఉపయోగిస్తూ ఉంటాం. మెడిటరేనియన్ జాతి ప్రజలను ద్రావిడులని కూడా అంటాము. ఎందుకు ద్రావిడులనే పదాన్ని వాడతామంటే ఈ మెడిటరేనియన్ జాతి ప్రజలు ద్రావిడ అనే భాష మాట్లాడారు. వీళ్ళు ద్రావిడ అనే భాష మాట్లాడతారు కాబట్టి ద్రావిడులు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాల్సిన పాయింట్, ద్రావిడ అనేటువంటిది భాషా పదము, మెడిటరేనియన్ అనేది జాతి పదము. సో మెడిటరేనియన్ జాతి ప్రజలు ద్రావిడ భాష మాట్లాడారు కాబట్టి ద్రావిడులు. జనరల్గా ఇప్పటికి కూడా మనం ఒక సమూహాన్ని, ఒక గ్రూప్ను భాష ఆధారంగా పిలుస్తుంటాము. ఉదాహరణకు వీళ్ళు మరాఠీలు, వీళ్ళు గుజరాతీలు. ఈ మరాఠీలు, గుజరాతీలు అనేటువంటిది జాతి పదాలు అనుకుంటున్నారా? నో, ఇద్దరు ఒకే జాతికి చెందిన వాళ్ళు. కాకపోతే వీళ్ళు మరాఠీ భాష మాట్లాడతారు, వాళ్ళు గుజరాతీ భాష మాట్లాడతారు. వీళ్ళు బెంగాలీలు అంటాము, అంటే వాళ్ళ జాతి వేరేనా? నో, బెంగాలీ భాష మాట్లాడతారు. వీళ్ళు పంజాబీలు, తమిళులు, మలయాళీలు, ఒరియన్లు. పాయింట్ ఏంటంటే భాష ఆధారంగా ఒక సమూహాన్ని పిలుస్తాం. అలాగే వీళ్ళు ద్రావిడ భాష మాట్లాడతారు కాబట్టి వీళ్ళని ద్రావిడియన్స్ అంటాము, ద్రావిడులు అంటాము. సో సింధు నాగరికత మీరు చాలా పుస్తకాల్లో చూస్తుంటారు, సింధు నాగరికత ద్రావిడ నాగరికత అని ఉంటుంది. ఎస్, ఎందుకంటే మెడిటరేనియన్ జాతి ప్రజలు లేదా ద్రావిడులు అనబడేటువంటి ప్రజలు ఈ సింధు నాగరికత నిర్మించిన వారిలో ప్రముఖంగా కనిపిస్తారు. మరి సింధు నాగరికతను మనము, సింధు నాగరికత ప్రజలు ద్రావిడులైతే మరి దక్షిణ భారతదేశాన్ని మనం ద్రావిడ దేశం అంటాం కదా. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తే వింధ్యా పర్వతాలకు దిగువన ఉన్న ప్రజలందరినీ ద్రావిడులని, ఈ దేశాన్ని ద్రావిడ దేశము అంటామండి. ఈవెన్ దక్షిణ భారతదేశంలో మాట్లాడబడుతున్న భాషలను కూడా ద్రావిడ భాషలు అంటాము. తెలుగు ద్రావిడ భాష, మలయాళం ద్రావిడ భాష, తమిళం ద్రావిడ భాష, కన్నడం ద్రావిడ భాష. అదే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ప్రజలను, ప్రాంతాన్ని, భాషలను ఆర్య అంటాము. ఉత్తరాది ప్రజలను ఆర్యులని, ఉత్తరాది భాషలను ఆర్య భాషలని. ఆ ఉత్తర భారతదేశాన్ని ఆర్యవర్తం. ఈవెన్ మీరు ఏన్షియన్ లిటరేచర్ చూడండి, ప్రాచీన ఉత్తర భారతదేశాన్ని ఆర్యవర్తము అన్నారు. ఇప్పుడు ఇక్కడ కొంత మన క్లారిటీ అవసరం. ఇక్కడ సింధు నాగరికత మనకు ప్రధానంగా వాయువ్య భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చెందింది. ప్రధానంగా దక్షిణాదిన రాలేదండి, ఏదో మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల వరకు వచ్చింది. కానీ సింధు నాగరికత ప్రధానంగా ఉత్తర భారతదేశము, వాయువ్య భారతదేశం. మరి ద్రావిడులు నార్త్ ఇండియాలో, నార్త్ వెస్ట్ ఇండియాలో ఉండాలి, కానీ దక్షిణ భారతదేశానికి ఎందుకు వచ్చారు? సింధు నాగరికతను నిర్మించిన వాళ్ళు ద్రావిడులైతే వాళ్ళు ఉత్తరాదిన ఉండాలి, దక్షిణ భారతదేశంలోనే ఎందుకు ద్రావిడ దేశం అంటున్నాము? ఇక్కడ చరిత్రకారుల యొక్క హైపోథెసిస్. ఈ హైపోథెసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైతే మనకు సరైన ఆధారాలు ఉండవో చరిత్రకారులు చాలా తెలివైన ఊహాగానాలు చేస్తారు, పరికల్పనలు. వాటిపైన మన ఆధారపడక తప్పదు. ఖచ్చితమైన ఆధారాలు లేవు కానీ బట్ హైపోథెసిస్ ఏమంటుందంటే యాక్చువల్గా సింధు ప్రజలు ద్రావిడులు, వీళ్ళు నార్త్ ఇండియాలోనే ఉండేవాళ్ళు ద్రావిడులు.
సింధు నాగరికత చివరి కాలంలో ఆర్యులు అనే విదేశీయులు మన దేశంలో అడుగుపెట్టారు. ఆర్యులు యుద్ధప్రియులు, యుద్ధం అంటే వాళ్ళకి చాలా మక్కువ. ద్రావిడులకు ఆర్యులకు మధ్య యుద్ధం జరిగింది. ఆర్యులు విదేశీయులు, ద్రావిడులు స్వదేశీయులు. వీళ్ళ మధ్య జరిగిన యుద్ధంలో ద్రావిడులు ఓడిపోయి దక్షిణ భారతదేశానికి నెట్టివేయబడి వాళ్ళు నెట్టేశారు. ఉత్తర భారతదేశం అంతా ఆర్యులు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. అంటే సింధు నాగరికతను అంతం చేశారు, ద్రావిడులను ఓడించి దక్షిణానికి వాళ్ళని నెట్టేసి నార్త్ ఇండియానంతా కూడా తమ కంట్రోల్లో తెచ్చుకున్నారు. అప్పటి నుండి నార్త్ అంతా ఆర్యులని, సౌత్ అంతా ద్రావిడులని. బట్ ఒరిజినల్గా ద్రావిడులు అక్కడి నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు అనే ఒక హైపోథెసిస్ ఉంది. సరైన ఆధారాలు లేవు, ఒక తెలివైనటువంటి ఊహాగానము. ఒక పాయింట్ ఇక్కడ, ఈ ద్రావిడులు అనే వాళ్ళు ఇందాక చెప్పాను మెడిటరేనియన్ జాతికి చెందిన వాళ్ళు అని చెప్పాను. ఆర్యులు నార్డిక్ జాతికి చెందిన వాళ్ళు. నార్డిక్ జాతి, నార్డిక్ అనేది ఒక జాతి అండి. నార్డిక్ జాతికి చెందిన వాళ్ళు ఆర్య అనే భాష మాట్లాడడం వల్ల ఆర్యులయ్యారు. కాబట్టి ఆర్య అనేది, ఆర్య మరియు ద్రావిడ అనేది భాషా పదాలు. వీళ్ళు మరాఠీలు, వాళ్ళు బెంగాలీలు, వాళ్ళు పంజాబీలు అంటున్నాము, అవి జాతి పదాలు కాదు, భాషా పదాలు. అలాగే వీళ్ళు ఆర్యులు, వీళ్ళు ద్రావిడులు అంటే ఇవి భాషా పదాలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించిన గ్రూప్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో, ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్లో ఒక ప్రశ్న అడిగారు. ఆర్య అనే పదము దేనికి సంబంధించింది? అది ఒక ప్రాంతానికి చెందిన పదము, ప్రాంతానికి చెందిన పదము, ప్రాంత పదం. అది ఒక జాతికి చెందిన పదము, అది ఒక మతానికి చెందిన పదము, అది ఒక భాషకు చెందిన పదము. ఇట్స్ ఎ లింగ్విస్టిక్ టర్మ్. ఆన్సర్ అండి. ద్రావిడ, ఆర్య అనేటువంటివి భాషకు చెందిన పదం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డిఎస్పి పరీక్షకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు జనరల్ స్టడీస్కి సంబంధించి ఒకే రకమైనటువంటి స్టాండర్డ్ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మరి పరీక్ష విధానము, పరీక్షలో అడుగుతున్నటువంటి, ఆ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి తీరు అదే రకంగా ఉంది. కాబట్టి మీరు డిఫరెన్షియేట్ చేయొద్దండి. ఇప్పుడు ఈ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఏంటంటే జనరల్ స్టడీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ హై లెవెల్లోనే ప్రిపేర్ కావాలి. కొన్ని ఈజీగా ఉండొచ్చు, కొన్ని టఫ్గా ఉండొచ్చు. బట్ టఫ్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా వస్తాయి. బట్ ఏ ఏరియాలో ఉన్న ప్రశ్న టఫ్గా వస్తుందనేది తెలియదు. కాబట్టి అన్ని ప్రశ్నలు టఫ్గా ఉంటాయని కొంత ఎక్కువ సమయాన్ని వెచ్చించి చదవాలి. షార్ట్కట్ మెథడ్స్లో నేను చదివి పైపైన చదివి నేను ర్యాంకు పొందుతానంటే కుదరదండి. కాబట్టి వీలైనంత వరకు చాలా స్టాండర్డ్గా మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇది ఆర్య ద్రావిడకు సంబంధించినటువంటి అంశాలు. ఇంకా మన ఆర్యుల గురించి, ద్రావిడుల గురించి, వీళ్ళ మధ్య ఘర్షణ గురించి రాబోయే క్లాసెస్లో మనం చర్చిస్తాము. రైట్. నిర్మాతలు, సింధు నాగరికత నిర్మాతలు ఈ 4 జాతులకు చెందినవారు. సింధు నాగరికత ఆవిర్భావం ఎలా జరిగింది? ఆవిర్భావం ఏంటి? ఆవిర్భావం అంటే సింధు నాగరికత అసలు స్వదేశీయమా, విదేశీయమా? విదేశీ నాగరికతనా, స్వదేశీ నాగరికతనా? దీనిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. విదేశీయుల ద్వారా కొంతమంది చరిత్రకారులు సింధు నాగరికత భారతదేశానికి చెందింది కాదండి, కొంతమంది విదేశీయులు భారతదేశానికి వలస వచ్చి సింధు లోయలో స్థిరపడి నాగరికత అభివృద్ధి చేశారని వాదిస్తున్నారని. అలాంటి వాళ్ళలో ఒకరు మార్టిమర్ వీలర్. ఈ పేరు కూడా అక్కడక్కడ మనం వాడుతూ ఉంటాము. ఈ మార్టిమర్ వీలర్ అనేవాడు ఆంగ్లేయుడు అండి. బ్రిటిష్ కాలంలో ఇతను పురావస్తు శాఖాధిపతిగా పనిచేశాడు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు అతను డైరెక్టర్ జనరల్గా, ఆర్కియాలజికల్ సర్వేగా పనిచేశాడు. ఆయన గారు గట్టిగా వాదించేది ఏంటంటే సింధు నాగరికత విదేశీ నాగరికత, మెసొపొటేమియాకు చెందినటువంటి ప్రజలు, మెసొపొటేమియా ఇందాక చెప్పాను ఇరాక్లో సమకాలీనంగా ఉన్నటువంటి నాగరికత, అందులో ఒక వర్గము భారతదేశానికి వలస వచ్చి సింధు లోయలో స్థిరపడి ఈ నాగరికతను అభివృద్ధి చేశారు. నాగరికత అని ఆయన అభిప్రాయం అండి.
మరి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉండవు. మరి ఆధారాలు లేని సిద్ధాంతాలను ఏమంటాం మనము? హైపోథసిస్. ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. బట్ ఆయన అభిప్రాయం అండి. ప్రశ్న ఇలా అడగచ్చు అంటే, సింధు ప్రజలు మెసొపటోమియా నుంచి వలస వచ్చిన వారని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆయన అభిప్రాయపడ్డాడు. ఇంకొక ఆయన ప్రొఫెసర్ రఫీక్ మొఘల్. ఈయన గారు పాకిస్తాన్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త అండి. పాకిస్తాన్కు చెందినటువంటి పురావస్తు శాస్త్రవేత్త. ఆయన అభిప్రాయం ఏంటంటే, బలూచిస్తాన్లోని ప్రస్తుతం ఈ బలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్లో వస్తుంది. ఈ బలూచిస్తాన్లోని వాయువ్య పాకిస్తాన్లో ఈ బలూచిస్తాన్ రాష్ట్రం ఉంటుందండి. అక్కడి ప్రజలు, తామ్రశిలాయుగానికి చెందినటువంటి అక్కడి ప్రజలు సింధు ప్రాంతం వైపుకు వలస వచ్చి స్థిరపడి సింధు నాగరికత అభివృద్ధి చేశారు. కాబట్టి సింధు ప్రజలు బలూచిస్తాన్ నుంచి వలస వచ్చారని ఈ పాకిస్తాన్ పురావస్తు శాస్త్రవేత్త రఫీక్ మొఘల్ వాదిస్తాడండి. వాళ్ళ వాదనలన్నీ కూడా పెద్దగా ఆధారాలు, పెద్దగా సైంటిఫిక్ ప్రూఫ్ ఏముండదండి వాటికి. అంటే సరైనటువంటి ఆధారాలు లేకుండా సిద్ధాంతాలు చెప్పేస్తారు, పరికల్పనలు అంటాం. ఇక వీరిని పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు కూడా లేకపోలేదండి. సింధు నాగరికత పూర్తిగా స్వదేశీ నాగరికత అని, భారతదేశ మట్టిపై అంటే భారతదేశ గడ్డపైనే భారతీయులే దీన్ని అభివృద్ధి చేశారనే వాదన ఉంది. ఏ ఘోష్, ఓ చరిత్ర పురావస్తు శాస్త్రవేత్త అండి, ఏ ఘోష్, హెచ్డి శంకాలియా, ఇలాంటి పురావస్తు శాస్త్రవేత్తలు ఈ విదేశీ సిద్ధాంతాలను కొట్టిపడేస్తున్నారు. సింధు ప్రజలు 100కు 100% ప్యూర్ ఇండిజినస్ భారతీయులే, వీళ్ళు ఎక్కడి నుంచి రాలేదు. భారతీయులే క్రమక్రమంగా అభివృద్ధి సాధిస్తూ నాగరికతను ఒక పరిణామక్రమంలో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళ అభిప్రాయం ప్రకారము అది పూర్తిగా స్వదేశీయమైనది. సో స్వదేశీయమా విదేశీయమా అనేటువంటిది సింధు నాగరికత ఆవిర్భావం గురించి ఒక చర్చ నడుస్తుందండి. ఎక్కడైనా మనకు ఈ బిట్ల రూపంలో జరిగే పరీక్షల్లో అడగచ్చు. నెక్స్ట్, సింధు నాగరికత యొక్క ముఖ్యమైన నగరాలు. నేను చెప్పాను టోటల్గా ఒక 10-12 అంశాలు చర్చిస్తామండి. అందులో మన 6వ పాయింట్ మనం చర్చిస్తుంది ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి. ఇందాక నేను చెప్పినట్టుగా సింధు నాగరికతలో దాదాపుగా ఒక 1500 సైట్స్ కనుక్కున్నామండి ఇప్పటి వరకు, యాజ్ ఆన్ టుడే. అందులో కనీసం 250 నగరాలు ఉన్నాయండి. అందుకనే సింధు నాగరికతను పట్టణ నాగరికత అంటాము. ఎక్కువ మంది ప్రజలు పట్టణాల్లో నివసించేవాళ్ళు. 250 నగరాలు మనకు బయటపడ్డాయి. ఇప్పుడు 250 నగరాలను మనం చర్చించలేము, సాధ్యము కాదు, అవసరం కూడా లేదు. నేను పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, మీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఒక 6 మహానగరాలను చర్చిస్తాను, కొంత సమాచారం ఇస్తాను. బిట్ల ఎగ్జామ్స్కు బాగా ఉపయోగపడేటువంటి సమాచారం. ఒక 6 మహానగరాలు. ఈ సమాచారాన్ని నేను ఒక టేబుల్ రూపంలో, అక్కడక్కడ నేను పట్టిక రూపంలో, ట్యాబులర్ ఫామ్లో మీకు సమాచారాన్ని ఇస్తాను. దాంతో సులభంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ 6 నగరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక చిన్న టేబుల్ రూపంలో, ఒక 7 కాలమ్స్ ఉన్నటువంటి ఒక టేబుల్ను ఇక్కడ గీసి ఒక 6 నగరాలకు సంబంధించిన సమాచారము ఇందులో నేను ఇవ్వడం జరుగుతుంది. మొదటి కాలంలో సీరియల్ నెంబర్ 1, 2, 3 నగరాలు, 6 నగరాలు మనం చర్చిస్తాము. నగరం పేరు, నగరం పేరేంటి, సంవత్సరం, ఏ సంవత్సరంలో నగరాన్ని కనుక్కున్నారు, ఏ సంవత్సరంలో అక్కడ త్రవ్వకాలు స్టార్ట్ చేశారు, ఆ పురావస్తు శాస్త్రవేత్త పేరేంటి, అంటే ఆ నగరాన్ని కనుక్కున్న ఆ పురావస్తు శాస్త్రవేత్త పేరు, ఆర్కియాలజిస్ట్ పేరు,
ఏ నది ఒడ్డున ఉంది నగరం? నేను చెప్పాను ప్రతి నగరం కూడా ఒక నది ఒడ్డున కనిపిస్తుంది. రివర్, నది. ఏ రాష్ట్రంలో ఉంది? ప్రస్తుతము ఇది ఏ రాష్ట్రంలో వస్తుంది? ఇక చివరిగా ఇక్కడ బయలుపడిన అవశేషాలు ఏంటి? ఇక్కడ త్రవ్వకాల్లో ప్రధానంగా మనకి ఏమేమి బయలుపడ్డాయి? మొత్తం ఒక 6 నగరాలకు సంబంధించిన సమాచారము ఈ టేబుల్ రూపంలో దాదాపుగా ఒక 40-50 బిట్లు వస్తాయండి. దాన్ని మనము డిక్టేట్ చేసుకోవడాలు ఇవన్నీ కూడా ఆ పద్ధతులు పనిచేయవు. కాబట్టి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సులభంగా సింపుల్గా ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ 6 నగరాలను 1 by 1 మనం చర్చిస్తాము. మొట్టమొదటిది హరప్పా నగరము. 1921లో ఇందాక చెప్పాను సింధు నాగరికతలో మనకు బయలుపడిన మొట్టమొదటి నగరము హరప్పా అని. 1921లో ఇది బయటపడింది. ఆ త్రవ్వకాలు జరిపిన వ్యక్తి పేరు దయారాం సహానీ. దయారాం, డిఆర్ అంటే దయారాం సహానీ. రావి నది ఒడ్డున ఉంటుంది. సింధు నదికి 5 ప్రధాన ఉపనదుల్లో ఒకటి రావి నది. రావి నది ఒడ్డున ఉంటుంది. రాష్ట్రము పంజాబ్ అండి. పంజాబ్ అంటే మన పంజాబ్ కాదు, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్. దేశ విభజన తర్వాత సగం పంజాబ్ మనకొచ్చింది, సగం పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళింది. కాబట్టి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ అది. పంజాబ్ రాష్ట్రంలో, ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్లోని పంజాబ్ అని. ఏమేమి అవశేషాలు దొరికాయి ఇక్కడ? చాలా అంశాలు దొరికాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనకు. హరప్పాలో దొరికినటువంటి అవశేషాలు త్రవ్వకాల్లో మొట్టమొదటిది 6 ధాన్యాగారాలు దొరికాయి. ధాన్యాగారాలు అంటే గ్రానరీస్. మీకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే పెద్ద పెద్ద గిడ్డంగులు లాంటివి అండి. వేర్ హౌసెస్ పెద్దవి, గిడ్డంగులు. ఏంటి గ్రానరీస్, ధాన్యాగారాలు ఏంటి? ధాన్యాలను స్టోర్ చేయడానికండి. యాక్చువల్గా సింధు నాగరికత కాలంలో కరెన్సీ కానీ నాణాలు కానీ లేవు. ఎక్కడ కరెన్సీ లేదండి. వ్యాపారం అయితే మరి ఎక్కడైతే మనకు నాణాలు లేవో, కరెన్సీ లేదో, వ్యాపారం అంతా ఎలా జరుగుతుంది? వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరుగుతుంది. ఎందుకండి నేను పెన్ ఇస్తాను, మీరు పుస్తకం ఇవ్వండి. ఓకే, ఇచ్చిపుచ్చుకునేటప్పుడు వస్తు మార్పిడి పద్ధతి అండి. మరి ప్రభుత్వానికి పన్నులు ఎలా చెల్లించాలి? కరెన్సీ లేనప్పుడు, కాయిన్స్ లేనప్పుడు ఏకైక మార్గము ధాన్య రూపంలో. కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి ధాన్య రూపంలో పన్నులు చెల్లించేవారు. మరి దాన్ని స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద గిడ్డంగులు కావాలి, వేర్ హౌసెస్ కావాలి, గోడౌన్స్ కావాలి. అవే ధాన్యాగారాలు. మీరు సింధు నాగరికతలోని ఏ నగరాన్నైనా చూడండి, ఒక ధాన్యాగారము తప్పనిసరి. ప్రతి ఊర్లో ఒక ధాన్యాగారం ఉంటే హరప్పాలో మాత్రమే 6 ధాన్యాగారాలు ఉన్నాయి. అది దాని విశిష్టత. కాబట్టి ఇప్పుడు పరీక్షలో మనకు బిట్ ఎలా అడుగుతాడంటే ధాన్యాగారం ఎక్కడ బయటపడింది ప్రశ్న రాదు. వందలాది నగరాల్లో ధాన్యాగారం ఉంది. మీ ప్రశ్న ఏంటంటే 6 ధాన్యాగారాలు బయటపడిన నగరం ఏంటి? హరప్పా. రెండోది చెక్కతో చేసినటువంటి శవపేటిక. ఇంగ్లీష్లో అయితే కఫిన్ అంటామండి. ఇది కఫిన్, శవపేటిక. ఇప్పుడు కూడా మనం చూస్తాము క్రైస్తవులు శవాలను ఒక బాక్స్లో పెట్టి, శవాన్ని బాక్స్లో పెట్టి పూడ్చిపెడతారు. శవపేటికను కఫిన్ అంటాం ఇంగ్లీష్లో. సింధు నాగరికతలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దహన సంస్కారాలు రకరకాలుగా చేశారు. కొంతమంది కాల్చారు, కొంతమంది పూడ్చారు, కొంతమంది కాల్చిన తర్వాత పూడ్చారు. కాల్చి అస్థికలు తీసుకొని పూడ్చడం. కానీ ఇక్కడ హరప్పాలో మాత్రం చాలా వెరైటీగా, ఎక్కడ దొరకలేదండి. హరప్పాలోనే ఒక చెక్క బాక్సు, ఆ చెక్క బాక్స్లో శవాన్ని పెట్టి పూడ్చడం. దీన్ని మనం కఫిన్ అంటాము. ఇది ఇక్కడ మనకు
లభ్యమైంది. ఇంకా కాంస్యంతో చేసినటువంటి, కాంస్యం అంటే చెప్పాను బ్రాంజ్, దర్పణాలు కొలబద్ద దొరికాయి. దర్పణాలంటే మిర్రర్స్, కాంస్యంతో చేసినటువంటి మిర్రర్స్, బ్రాంజ్ మిర్రర్స్. రెండోది స్కేల్, కొలబద్ద, కొలవడానికి స్కేల్, బ్రాంజ్తో చేసినటువంటివి. ఇవి మనకు హరప్పాలో లభ్యమయ్యాయి. సో ఇవి ముఖ్యమైనటువంటి అవశేషాలండి, అక్కడ దొరికినటువంటి అవశేషాలు. ఇది హరప్పాకు సంబంధించిన సమాచారం. ఇలాంటి సమాచారాన్ని నేను దాదాపుగా ఒక 5-6 నగరాల గురించి మీకు ఇవ్వబోతున్నాను. రెండో నగరము మొహంజదారో. మొహంజదారో రెండో నగరం పేరు. నేను చెప్పాను ఇవన్నీ ప్రస్తుత పేర్లు. యాక్చువల్గా మొహంజదారో అనే పదానికి అర్థము, ఆ ఊరి పేరుకి దానికి పేరు మీనింగ్ ఏంటంటే మృతుల దిబ్బ అని అర్థం అండి. మొహంజదారో అంటే మృతుల దిబ్బ ఆ ఊరికి. అక్కడున్న ప్రజలు ఆ ప్రాంతానికి మొహంజదారో అని పేరు ఇచ్చారు. ప్రస్తుత పేరు. ఆ కాలంలో ఆ నగరానికి ఏ పేరు ఉందో మనకు తెలియదు. ఈ నగరము 1922లో కనుక్కోబడింది. ఆర్డి బెనర్జీ, పురావస్తు శాస్త్రవేత్త పేరు ఆర్డి బెనర్జీ, ఈ స్థలాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి. సింధు నది ఒడ్డున ఉంటుంది, సింధ్ రాష్ట్రంలో. ఇది కూడా పాకిస్తానే అండి. పాకిస్తాన్లో సింధ్ అనే రాష్ట్రం ఉంది. సింధు నది సింధ్ రాష్ట్రము. కాబట్టి హరప్పా, మొహంజదారో రెండు కూడా ప్రస్తుతము పాకిస్తాన్లో ఉంటాయి. ఇక్కడ ఏమేమి బయటపడ్డాయి? ఇక్కడ త్రవ్వకాల్లో బయలుపడిన అవశేషాలు మనం చూస్తే, ఒకటి మహాధాన్యాగారము. ఇందాక నేను హరప్పాలో 6 ధాన్యాగారాలు అని చెప్పానండి. మొహంజదారోలో మాత్రము ఒకే ధాన్యాగారము, బట్ సైజు చాలా పెద్దది, అందుకనే దాన్ని మహాధాన్యాగారం అన్నాము. 150 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు. ఇంత పెద్ద ధాన్యాగారము సింధు నాగరికతలోని ఏ నగరంలో దొరకలేదండి. అందుకనే దీన్ని మహాధాన్యాగారము, గ్రేట్ గ్రానరీ అన్నాం. అలాగే మహాస్నానవాటిక, గ్రేట్ బాత్. ప్రతి ఊర్లో సింధు నాగరికతకు సంబంధించిన ప్రతి నగరంలో ఒక స్నానవాటికతో పాటు ఒక గ్రానరీ, ఇతరత్ర ప్రముఖ కట్టడాలు. అంటే ప్రతి నగరంలో తప్పనిసరిగా ఒక స్నానవాటిక ఉంటుంది, ఒక ధాన్యాగారం ఉంటుంది. ఎందుకు ప్రతి నగరంలో స్నానవాటికలు ఎందుకు నిర్మించుకున్నారంటే పుణ్య స్నానాల కోసం అండి. అందుకని దీన్ని నేను ఈత కొలను అనే పదాన్ని వాళ్ళు, స్విమ్మింగ్ పూల్ అండి, ఆల్మోస్ట్ అది స్విమ్మింగ్ పూలే, కానీ స్విమ్మింగ్ పూల్ అనే పదాన్ని నేను వాడను. ఎందుకంటే వాళ్ళు పుణ్య స్నానాలకు దాన్ని ఉపయోగించారు. ప్రతి నగరంలో ఒక స్నానవాటిక, ఏదైనా పండుగలు అకేషన్స్లో పుణ్యస్నానాలు చేసేవారండి. సింధు నాగరికతలో లభించిన స్నానవాటిక సైజు చాలా పెద్దది కాబట్టి దానికి మహాస్నానవాటిక, గ్రేట్ బాత్ అని పేరు పెట్టారు. సైజు చూస్తే 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు. అంటే ఈ స్నానవాటిక 39 × 23 × 8. చాలా అద్భుత కట్టడం అండి, చాలా బ్రహ్మాండంగా. అంటే సింధు నాగరికత కట్టడాల్లో, మనకి బయలుపడిన కట్టడాల్లో ఈ స్నానవాటిక చాలా చాలా ముఖ్యమైనటువంటిది. చాలా వండర్ఫుల్గా కట్టారు. కాల్చిన ఇటుకలు కూడా దీన్ని ఉపయోగించారు. ఇక్కడ నేను స్నానవాటిక యొక్క బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది. మొహంజదారోలో దొరికినటువంటి స్నానవాటిక యొక్క బొమ్మ, దాని అవశేషాలు. కాల్చిన ఇటుకలు, జనరల్గా కాల్చిన ఇటుకలు ఎక్కడ ఉపయోగించలేదండి వాళ్ళు, కానీ స్నానవాటికలో కాల్చిన ఇటుకలు మనకు కనిపిస్తాయి.
కాబట్టి సింధు నాగరికత కట్టడాల్లో చాలా అద్భుతమైనది మహాస్నాన వాటిక అండి, గ్రేట్ బాత్ అంటాం మనం. ఒక దేవాలయం లాంటి కట్టడము. దేవాలయం అని ఖచ్చితంగా నేను చెప్పలేమునండి, దేవాలయం లాంటి. ఎందుకంటే సింధు నాగరికత త్రవ్వకాల్లో ఎక్కడా దేవాలయాలు లభ్యం కాలేదు, బయటపడలేదు. దేవుళ్ళు ఉన్నారు, మతం ఉంది, నేను చర్చిస్తాను. సింధు నాగరికత మతం గురించి చర్చించేటప్పుడు వాళ్ళు పూజించిన దేవుళ్ళు, కానీ దేవాలయాలు మాత్రం లేవండి. ఎక్కడ కూడా దేవాలయాలు. మొహంజదారోలో మనకు ఒక కట్టడం బయటపడింది. ఆ కట్టడం ఏంటి అనే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది దేవాలయం అంటున్నారు, మరి కొంతమంది కాదంటున్నారు. అందుకనే మనం కూడా డౌట్ఫుల్గా ఒక దేవాలయం లాంటి కట్టడం బయటపడింది. అదే రకంగా ఒక అసెంబ్లీ హాల్, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక పెద్ద అసెంబ్లీ హాల్ నిర్మించుకున్నారు, అది బయటపడింది. స్టీటైట్తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ. స్టీటైట్ అనేది చెప్పాను, చాలా విలువైనటువంటి రాయి. ఈ స్టీటైట్తో చేసినటువంటి గడ్డపు మనిషి బొమ్మ. ఇందాక నేను పిక్చర్లో చూపించాను గడ్డపు మనిషి బొమ్మ గురించి, అది మొహంజదారోలో దొరికింది. ఇక చివరిగా కాంస్యముతో చేసిన నాట్యగత్తె విగ్రహము, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్. కాంస్యముతో చేసిన నాట్యగత్తె విగ్రహము, ఒక అందమైన నాట్యం చేస్తున్నటువంటి ఒక స్త్రీ విగ్రహము కాంస్యంతో తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రముఖమైన బొమ్మలన్నీ కూడా కలర్ ప్రింట్లో ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి లెక్చర్స్తో పాటుగా ఈ పుస్తకాలు చూస్తే ఈ బొమ్మలు, ఈ సమాచారము, నేను ఇప్పుడు మీ క్లాస్లో ఇస్తున్న సమాచారంతో పాటుగా ఇంకా అదనంగా ఈ పుస్తకంలో సమాచారం ఉంటుంది. బట్ సేమ్ నేను ఏ పద్ధతిలో అయితే చర్చించానో అదే పద్ధతిలో ఉంటుంది. చాలా సునాయాసంగా మీరు అర్థం చేసుకోగలరు. పూర్తిగా నగ్నంగా కాంస్యంతో చేసినటువంటి ఈ బొమ్మ నృత్య భంగిమలో, అంటే కాలు కూడా మనం చూస్తే క్రాస్డ్గా ఉంటుంది. ఒక చేతిలో ఒక గిన్నె, మరో చేతి ఏమో నడుము మీద పెట్టి ఒక డాన్స్ పోస్చర్లో మనకు ఈ బొమ్మ కనిపిస్తుంది. ఇక సివిల్ సర్వీస్ లాంటి పరీక్షల్లో అయితే ఇంకా కొంత లోతుగా వెళ్ళి అడుగుతుంటాడండి. ఒకసారి సివిల్ సర్వీస్ లాంటి పరీక్షల్లో అడిగాడు, ఆ బొమ్మ ఏ రకంగా తయారు చేశారు. మనకి లోహ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మీకు తెలుసు, కొంతమంది తెలిసి ఉంటుంది, లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటారండి. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటే ఒక ముందుగా ఆ బొమ్మను, మైనపు బొమ్మను తయారు చేసి కరిగించిన కాంస్యాన్ని పోస్తే క్రమక్రమంగా మైనము వ్యాక్స్ కరిగిపోయి బొమ్మ నిండిపోతుంది. ఇప్పటికి కూడా ఈ సాంప్రదాయమైనటువంటి బొమ్మలు తయారు చేసే విధానము లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటాము. అంటే మన సివిల్ సర్వీస్ స్థాయిలో వెళ్తే ఆ మొహంజదారోలో దొరికినటువంటి నాట్యగత్తె విగ్రహము ఏ టెక్నిక్ ద్వారా తయారు చేయబడింది అని అడిగారు. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ద్వారా దీన్ని తయారు చేశారు వాళ్ళు. ఆ సింధు నాగరికత కాలం నాటి ఆ టెక్నిక్ నేటికి మన సాంప్రదాయ కళల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ అండి, ఇవి మొహంజదారోకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మూడో నగరం నేను ఇస్తున్న సమాచారాన్ని ఈ గైడ్లో ఇదే టేబుల్, అంటే నేను ఏ రకంగా మీకు టీచ్ చేస్తున్నానో అదే రకంగా పుస్తకం రాశాను. కాబట్టి ఈ గైడ్లో కూడా, అంటే నేను ఇప్పుడు మీకు 6 నగరాలే టీచ్ చెప్తున్నాను, ఈ గైడ్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి నగరాలు. సో అదే పద్ధతిలో ఇది ఇవ్వడం జరిగింది. చాన్హుదారో ఈ నగరము 1931లో కనుక్కోబడింది. 1931 ఆ పురావస్తు శాస్త్రవేత్త పేరు ఎంజీ మజుందార్ అనేవాడు ఈ సైట్ను కనుక్కున్నటువంటి వ్యక్తి ఎంజీ మజుందార్. సింధు నది, ఇది కూడా సింధు నది నుండి మొహంజదారో చాన్హుదారో పక్క పక్కనే ఉంటాయి, ఒకే నది. రాష్ట్రం కూడా అదే అండి, సింధ్ రాష్ట్రము, పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రం. సింధు నది పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రము. మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి అవశేషాలు
చానుదారోలో మనకు లభించినటువంటి అవశేషాలు ఏంటంటే, ఒకటి సిరాకుండ దొరికిందండి. ఇంక్ పార్ట్ సిరాకుండ. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, సింధు ప్రజలు తమ లిపిని ఏ తాళపత్రాలపైన ఏ ఆకులపైన రాశారో తెలియదు, కానీ మొత్తానికి సింధు లిపి బ్రహ్మాండంగా ఉపయోగించబడింది. సిరాకుండ దొరకడంతో మరి దేనిపైన రాశారు వాళ్ళు, ఏ తాళపత్రాలు ఏ ఏ ఆకులపైన రాశారో తెలియదు, కానీ మొత్తానికి లిపిని విరివిగా ఉపయోగించారని మనకు ఇంక్ పార్ట్ ఏదైతే చానుదారోలో దొరికిందో అది మనకు తెలియజేస్తుంది. రెండవది, పిల్లికి సంబంధించిన ఆధారాలు ఇక్కడ లభ్యమయ్యాయి. సాధారణంగా సింధు ప్రజలకు పిల్లి తెలియదు, అసలు వీళ్ళ కాలంలో పిల్లి లేదని ఒక వాదన ఉండేది. సింధు నాగరికత ప్రజలకు ఆవు తెలుసా, గుర్రం తెలుసా, పులి తెలుసా, సింహం తెలుసా, ఇలాంటి చర్చ కూడా జరుగుతూ ఉంటుందండి. పిల్లి తెలియదు అని చెప్పుకునేవాళ్ళు, కానీ చానుదారోలో పిల్లికి సంబంధించిన ఆధారాలు మనకు క్లియర్గా లభ్యమయ్యాయి. ఇది చానుదారో అవశేషాలండి, చానుదారోలో దొరికినటువంటి అవశేషాలు. నెక్స్ట్ 4వ నగరము లోథాల్. పంతొమ్మిది 1955లో కనుక్కోబడింది సైటు. ఎస్ఆర్ రావ్ పురావస్తు శాస్త్రవేత్త పేరండి. లోథాల్ను కనుక్కొని త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎస్ఆర్ రావ్. ఇది భొగావో నది ఒడ్డున ఉందండి. భొగావో, గుజరాత్. ఇది భారతదేశం అండి, గుజరాత్లో ఉంటుంది భొగావో నది. అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ నది భొగావో. ఆ భొగావో నది ఒడ్డున గుజరాత్లో ఈ పట్టణం కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ లోథాల్లో మనకి ఏమేమి చాలా ఇంపార్టెంట్ అండి. లోథాల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దొరికినటువంటి అవశేషాలు కూడా అత్యంత ముఖ్యమైనవి. ఏమేమి లభించాయి ఇక్కడ అని ఒకసారి మనం చూస్తే, లోథాల్లో జరిగిన త్రవ్వకాల్లో మనకు అనేక ముఖ్యమైనటువంటి వస్తు అవశేషాలు లభ్యమయ్యాయి. అందులో మనం చెప్పుకోదగినటువంటిది మొట్టమొదటిగా ఇక్కడ ఓడరేవు ఒకటి లభించింది. ఓడరేవు, డాక్యార్డ్. లోథాల్ అనేది ఆనాటి సింధు నాగరికతకు ప్రధానమైనటువంటి ఓడరేవుగా ఉండింది, పోర్ట్ సిటీ. జాతీయ అంతర్జాతీయ వ్యాపారంలో లోథాల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. ఇందాక చెప్పాను, మెసొపొటేమియా నాగరికతతో సింధు ప్రజలకు బ్రహ్మాండమైన వ్యాపార సంబంధాలు, సముద్ర వ్యాపారం కొనసాగింది. ఆ సముద్ర వ్యాపారం అంతా మనకు లోథాల్ ద్వారా కొనసాగింది. సో లోథాల్లో జరిగిన త్రవ్వకాల్లో మనకు ఓడరేవు ఒకటి బయటపడింది. రెండవది, ఓడబొమ్మ కలిగిన ముద్రిక. ఇందాక సీల్స్ అని చెప్పాను, మీకు చూపించాను కూడా. 1 ఇంచ్ పరిమాణం కలిగినటువంటి స్టీటెడ్తో తయారు చేసినటువంటి ముద్రికలు, వీటిపైన రకరకాల బొమ్మలు ఉన్నాయి. లోథాల్లో దొరికినటువంటి ఒక సీల్ పైన ఓడ బొమ్మ కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నావిగేషన్ జరుగుతుంది, సముద్ర వ్యాపారం జరుగుతుంది. ఇది కూడా మనకు షిప్ సీల్ ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇంకొకటి, మూడవది, ద్విఖననము. ఒకే సమాధిలో 2 అస్థి పంజరాలు. చాలా ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ అండి ఇది. లోథాల్లో జరిగినటువంటి త్రవ్వకాల్లో ఒక సమాధి నుండి 2 అస్థి పంజరాలు, ఒక స్త్రీది ఒక పురుషుడిది, అంటే ఒకే గుంతలో 2 అస్థి పంజరాలు ఉండడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. డబల్ బరియల్ అంటాము. చాలా ఎగ్జామ్స్లో మనకు అడిగేటువంటి ప్రశ్న, సింధు నాగరికతలోని ఏ నగరంలో డబల్ బరియల్ బయటపడింది అంటే ద్విఖననము లోథాల్లో. కారణాలు మనకు తెలియదండి. ఎందుకు ఒకే గుంతలో ఒక స్త్రీ ఒక పురుషుడి మరి అస్థిపంజరాలు దొరికాయి? ఇక ఊహాగానాలకైతే లెక్క ఉండదండి. కొంతమంది పండితులు దాన్ని ఇలా విశ్లేషించారంటే, బహుశా సతీ సహగమనం జరిగిందేమో. ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పాను, సతీ అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను తగలబెట్టడమే కాదు, పూడ్చడం కూడా జరగచ్చు. అంటే మీ దహన సంస్కారాలను బట్టి సతి ఉంటుంది. అంటే శవాన్ని దానం చేసేటువంటి ఆచారం ఉన్నవాళ్ళు ఆ వితంతువును చితిపైన కూర్చోబెట్టి తగలబెడతారు. పూడ్చేవాళ్ళు ఆ వితంతువును సజీవంగా గుంతలో పూడ్చిపెడతారు. బహుశా అలా జరిగిందేమో. మరి ఎలా చెప్పగలం? ఇది ఊహాగానమే. అసలు ఆ కాలంలో సతి ఉందా లేదా అనేది మనకు తెలియదండి, ఎవరో ఊహాగానం. ఇంకొకరు ఎలా విశ్లేషించారంటే, వాళ్ళు భార్య భర్తలు అయి ఉండొచ్చు.
భర్త చనిపోయాడు లేదా భార్య చనిపోయింది, ఆ వార్తను తట్టుకోలేక అతను కూడా గుండెపోటుతో లేదా ఆమె కూడా గుండెపోటుతో చనిపోయింది. కాబట్టి ఇద్దరిని కలిపి ఒకే గుంతలో పూడ్చిపెట్టారేమో. సో మొత్తానికైతే మరి ఖచ్చితంగా అయితే ఏం జరిగిందో చెప్పలేము. ఒకే సమాధిలో 2 అస్థిపంజరాలు అనేటువంటిది లోథాల్లో ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ గమనించాల్సినటువంటిది. ఇంకా ఇక్కడ హోమగుండము బయటపడిందండి. హోమగుండము ఇంగ్లీష్లో అయితే ఫైర్ ఆల్టార్ అంటాము. హోమగుండము యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఒక యజ్ఞగుండము ఒక చేస్తారు. హోమగుండం లేకుండా యజ్ఞం చేయరండి. అంటే హోమగుండం ముందు కూర్చొని మంత్రాలు చదువుతూ నెయ్యి పోస్తూ ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే సింధు నాగరికత కాలంలో కూడా యజ్ఞయాగాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఏ యజ్ఞయాగాలు ఉన్నాయి అన్ఫార్చునేట్లీ మనకు తెలియడం లేదు. సో ఒక హోమగుండం అక్కడ బయటపడడం వల్ల, ఒక ఫైర్ ఆల్టార్ దొరకడం వల్ల సింధు ప్రజలు యజ్ఞయాగాలు చేశారనేది మనకు ఖచ్చితంగా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇంకా ఒక చెస్ బోర్డ్ కూడా బయటపడింది. ఇక్కడ చెస్ బోర్డ్ తెలుగులో చెప్పాలంటే చదరంగపు బల్ల. చెస్ బోర్డ్ ప్రపంచానికి భారతీయులు అందించినటువంటి అంటే చెస్ బోర్డ్ అండి. సింధు నాగరికత కాలంలోనే చెస్ గేమ్ ఉంది. అంటే చెస్ ఆ గళ్ళు ఉన్నటువంటి ఆ బోర్డు మనకు లోథాల్లో లభ్యమయ్యాయి. సో ఇలాంటి ముఖ్యమైనటువంటి ఫైండింగ్స్ మనకు లోథాల్లో కనిపిస్తాయి. ఇది 4వ నగరం. నెక్స్ట్ 5వ నగరము కాళీబంగన్. నగరాలు చాలా ఉన్నాయి, అందులో అత్యంత ముఖ్యమైన నగరాలు ఇవ్వడం జరుగుతుంది. కాళీబంగన్ 1961లో కాళీబంగన్ను కనుక్కోవడం జరిగింది. కాళీబంగన్ ఆ ఊరి ఆ పదానికి అర్థం ఏంటంటే కాళీ అంటే బ్లాక్ అండి, బంగన్ అంటే బ్యాంగిల్స్, నల్లటి గాజులు అనేటువంటి మీనింగు. అంటే ఆ స్థానిక ప్రజలు ఆ ఊరికి ఆ పేరు పెట్టుకున్నారు. ఆ పేరు ప్రస్తుత పేరు, ఆ కాలంలో ఏ పేరు ఉందో తెలియదు. 1961లో కాళీబంగన్ను కనుక్కోవడం జరిగింది. దీన్ని కనుక్కున్నటువంటి పురావస్తు శాస్త్రవేత్త పేరు బీబీ లాల్. నది పేరు ఘగ్గర్. ఘగ్గర్ నది ఒడ్డున, ఘగ్గర్ అంటే సరస్వతీ నది. సరస్వతీ నది యొక్క ఒక పాయను ఘగ్గర్ అంటాము. ఇందాక చెప్పాను, ఈనాడు సరస్వతీ నది లేదు. సింధు నాగరికత తర్వాత కొంతకాలానికి ఆ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయింది. ప్రస్తుతము థారెడారి అక్కడ కనిపిస్తుంది, ఘగ్గర్. సో ఈ ఘగ్గర్ నది ఒడ్డున కాళీబంగన్ ఉంటుంది. రాష్ట్రము రాజస్థాన్ అండి. భారతదేశంలోని రాజస్థాన్లో ఈ కాళీబంగన్ ఉంటుంది. అంటే కాళీబంగన్ అవశేషాలేంటి. కాళీబంగన్ త్రవ్వకాల్లో మనకు దొరికినటువంటి అవశేషాలను ఒకసారి పరిశీలిస్తే, ఒకటి 7 హోమగుండాలు బయటపడ్డాయండి. ఇక్కడ 7 హోమగుండాలు. ఇందాక నేను లోథాల్లో ఒక హోమగుండం బయటపడిందని చెప్పాను, కానీ కాళీబంగన్లో మాత్రము 7 హోమగుండాలు బయటపడ్డాయి. 2 వరుసల్లో 7 హోమగుండాలు. పక్కనే మనకు అనేక రకాల జంతువుల ఎముకలు కూడా లభించాయండి. హోమగుండాల పక్కన జంతువుల ఎముకలు. దీన్ని బట్టి ఇక్కడ జంతు బలి జరిగిందని పండితులు ఒక కన్క్లూజన్కు రావడం జరిగింది. అంటే జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు జరిగినట్టుగా ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సింధు ప్రజలు యజ్ఞయాగాలు చేశారు, అందులో భాగంగా జంతు బలులు కూడా ఇవ్వడం జరిగింది. అది మన కాళీబంగన్లో దొరికినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం. రెండవది, సింధు ప్రజల లిపి చిత్రలిపి అని చెప్పాను, బొమ్మల లిపి, పిక్టోగ్రాఫిక్. కాళీబంగన్లో దొరికిన ఆధారాలను బట్టి ఈ చిత్రలిపి సర్పలో వ్రాయబడిందని తెలుస్తుంది. సర్పలేఖన పద్ధతి.
వీటిపైన కూడా ఇంతకుముందు ప్రశ్నలు అడగడం జరిగింది. సింధు ప్రజల లిపి సర్పలేఖన పద్ధతిలో, ఈ సర్పలేఖనము అనే తెలుగు పదము మరి ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ మనం ఇంగ్లీష్లో అయితే దీన్ని భౌస్త్రోఫెడన్ అంటాము అండి. భౌస్త్రో సింధు లిపి చిత్రలిపి, ఇది భౌత్రోస్ఫెడన్ అంటే ఈ భౌస్త్రోఫెడన్ స్టైల్లో రాయబడింది, సర్పలేఖన స్టైల్లో రాయబడింది. ఏంటి సర్పలేఖనము అంటే, సర్పలేఖన శైలి అంటే ఏంటి? మొదటి లైను సపోజ్ కుడి నుండి ఎడమకు రాస్తే, రెండవ లైను ఎడమ నుండి కుడికి, మూడో లైను కుడి నుండి ఎడమకు, నాలుగో లైను ఎడమ నుండి కుడికి. అంటే ప్రతి ఆల్టర్నేటివ్ లైన్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ప్రారంభమవుతుంది. ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా, అంటే పాములాగా ఉంటుంది కాబట్టి తెలుగులో దీన్ని సర్పలేఖనము అంటాము. సర్పలేఖన బొమ్మల లిపి సర్పలేఖన శైలిలో రాయబడింది. ఇంగ్లీష్లో మనం భౌస్త్రోఫెడన్ స్టైల్ అంటాము. మీకు ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాలంటే అసలు భౌస్త్రోఫెడన్ స్టైల్ ఎలా రాస్తారు. ఇప్పుడు తెలుగు ఉందండి, మన తెలుగు లిపి ఎలా రాస్తాము? తెలుగు లిపి ఎడమ నుండి కుడికి రాస్తాము, కానీ నేను తెలుగు లిపిని భౌస్త్రోఫెడన్ స్టైల్లో కూడా రాస్తాను. మీకు ఐడియా ఇవ్వడానికి తెలుగు లిపిని భౌస్త్రోఫెడన్ స్టైల్లో రాస్తాను. ఇలాగా రాముడు మంచి బాలుడు, ఉదయమే లేచి బడికి వెళ్తాడు, చక్కగా చదువుకుంటాడు, ఇప్పుడు ఇక్కడ ఈ పదాలను మీరు చూసారంటే నేను తెలుగు లిపిని భౌస్త్రోఫెడన్ స్టైల్లో రాశాను. అంటే ప్రతి రెండవ లైన్, ప్రతి సెకండ్ లైన్, ప్రతి ఆల్టర్నేటివ్ లైన్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ప్రారంభం అవుతుంది. దీన్ని మన ఇంగ్లీష్లో భౌస్త్రోఫెడన్ స్టైల్. కాబట్టి సింధు లిపిని ఇంతవరకు మనం చదవలేకపోయామండి. కాళీబంగంలో దొరికినటువంటి లిపి ద్వారా ఇది భౌస్త్రోఫెడన్ స్టైల్లో రాయబడింది అని మాత్రం పండితులు ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి. ఇది కాళీబంగన్ యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి ఫైండింగ్ అండి. మనం ఇక చివరిగా ఇంకొక నగరం ధోలవీర. 1991లో జేపీ జోషి అనే పురావస్తు శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు. 1991 జేపీ జోషి, జగపతి జోషి. ఇక్కడ నది లేదు. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రేర్. జనరల్గా ఏ నాగరికత చూసినా, ఆ నాగరికతలోని ఏ నగరాన్ని చూసినా తప్పనిసరిగా అది నదీ పరివాహక ప్రాంతంలోనే ఉంటుంది. బట్ ధోలవీర అన్ ఎగ్జెంప్షన్, అదొక్కటే మినహాయింపు. నది ఒడ్డున లేదు. బాగా డ్రైగా ఉన్నటువంటి కచేరియాలో, ఇది గుజరాత్లో ఉంటుందండి. గుజరాత్, ఇది కచేరియా గుజరాత్లోని కచేరియాలో ఉంటుంది ఈ ధోలవీర. నది ఇక్కడ ఈ ఒక్క నగరంలో మాత్రమే మనకు నది కనిపించదండి. నది పరివాహక ప్రాంతంలోని ఏకైక నగరం ఏంటంటే ధోలవీర అని చెప్పాలి. ఏంటి ఇక్కడ ఫైండింగ్స్ ఏంటి? ఇక్కడ త్రవ్వకాల్లో ఏమేమి బయటపడ్డాయని ఒకసారి మనం చూస్తే ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అండి. రిజర్వాయర్ బయటపడిందండి. ఇక్కడ రిజర్వాయర్, సింధు నగరాల్లో ఎక్కడ మనకు రిజర్వాయర్ కనిపించదు, ధోలవీర తప్ప. ఎందుకు ధోలవీర ప్రజలు మాత్రమే రిజర్వాయర్? ఏంటి రిజర్వాయర్ కాన్సెప్ట్ ఏంటి? రిజర్వాయర్ కాన్సెప్ట్ ఏంటంటే వర్షాకాలంలో వచ్చిన నీటిని, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నీటికి ఏకైక ఆధారము వర్షమే అండి. నీటిని మీరు క్రియేట్ చేయలేరు. అంటే వర్షాకాలంలో మాత్రమే నీరు ఉంటుంది. అంటే సంవత్సరంలో ఒక 4 నెలలు నీళ్లు ఉంటాయి, మిగతా 8 నెలలు నీళ్లు ఉండవు. కాబట్టి వర్షాకాలంలోని నీటిని నిల్వ చేసుకొని మిగతా 8 నెలల పాటు ఉపయోగించుకోవడానికి రిజర్వాయర్లు నిర్మించడం జరుగుతుంది. మరి వేరే నగరాల్లో, సింధు నాగరికత యొక్క వేరే నగరాల్లో ఎక్కడ కూడా రిజర్వాయర్లు కనిపించవు. కారణం ఏంటి? ఆ నగరాలన్నీ జీవనదుల పైన ఉన్నాయి. అంటే సంవత్సరంలో 365 రోజులు ఆ నదిలో నీళ్లు ప్రవహిస్తుంటే వాటిని నిల్వ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ధోలవీర నదీ పరివాహక ప్రాంతం లేదు కాబట్టి
ఆ వర్షాకాలంలో వచ్చిన నీటిని నిల్వ చేసుకొని మొత్తం మిగిలినటువంటి కాలానికి ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన, ఆ ఆలోచనే రిజర్వాయర్కు కారణం అండి. కాబట్టి ఇక్కడ మనకు రిజర్వాయర్ బయటపడడము. నెక్స్ట్ ఇంకోటి స్టేడియం అండి. స్టేడియం తెలుగులో చెప్పాలంటే క్రీడా ప్రాంగణము. కొన్ని పదాలు ఇంగ్లీష్లో సింపుల్ ఈజీగా ఉంటాయి. క్రీడా ప్రాంగణము అంటే సింధు ప్రజలు ఈ క్రీడలను ఆదరించారు అనేటువంటి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ ఒక చిన్న స్టేడియం కూడా లభ్యమైందండి. ధూళవీర భారతదేశంలో లభించిన సైట్లలో చాలా పెద్ద సైట్ అండి. సో ఇవి ఒక 6 నగరాలకు సంబంధించినటువంటి సమాచారం, ముఖ్యమైనటువంటి 6 నగరాలు, వాటికి సంబంధించిన సమాచారం.